యువతి అన్నలిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న బ్రహ్మయ్యతో పాటుగా అటు కజిన్ బ్రదర్ కొండయ్యను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. సో చెల్లెలని తామే చంపామని పోలీసుల ముందు ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గండికోటలో యువతి మృతదేహాన్ని మొదట గుర్తించింది కొండయ్యే. అయితే జులాయిగా తిరుగుతున్నటువంటి లోకేష్ తో ప్రేమ వద్దని చెప్పినా వినకపోవడం కారణంగానే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది అన్నయ్యలు. సో ఇది చాలా క్లియర్గా తెలుస్తోంది, ఇది పరువు హత్య. తమ చెప్పిన మాట వినలేదు తమ చెల్లెలు, తమ చెప్పిన వాడిని వినకుండా వేరే వాడితో ఈ రకంగా వ్యవహరిస్తోంది, ప్రేమాయణంలో ఉంది. పదే పదే వారించినా పట్టించుకోకపోవడం మూలంగానే కజిన్ కొండయ్య, సొంత అన్న బ్రహ్మయ్య ఇద్దరు కలిసి ఈ దారుణాన్ని ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే మొదట మనమంతా భావించాం, కుటుంబీకులైతే ఎక్కడైనా ఏ కొసానైనా వారికి కొంతమైన మానవత్వం ఉంటుంది కదా. పరువు హత్య అనుకున్నా కూడా ఏదో ఒక కొసాన వాళ్ళు కొంత ఆలోచించి ఉంటారు కదా. మరీ ఆ అమ్మాయిని వివస్త్రంగా చేసి చంపి ఉండరు కదా అని మనం అనుమానం వ్యక్తం చేస్తాం. ఇక్కడ వివస్త్రంగా ఉండడం చుట్టే కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు కలిగాయి. సో అక్కడ కుటుంబం అయి ఉండకపోవచ్చు, సొంత అన్నయ్య ఎలాగైనా వివస్త్రంగా చేస్తారంట కూడా ఆ బాధిత అమ్మాయికి సంబంధించి తల్లి చెప్పింది. సో ముందుగా సురేంద్ర పైన అనుమానాలు వ్యక్తమైనప్పుడు సురేంద్ర సొంత అన్న తనతో పాటుగా తన కజిన్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్న కొడుకు. సో సురేంద్ర ఎక్కడైనా చేయగలుగుతాడా? ఒక అన్న తన చెల్లెల్ని వివస్త్రంగా చేస్తాడా? ఏమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా అంటే కూడా ఆ సదరు అమ్మాయి తల్లి చెప్పింది. కానీ ఇప్పుడు కజిన్ కారు చేసేది సొంత అన్న, తనతో పాటుగా రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత అన్న బ్రహ్మయ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. బ్రహ్మయ్యకి అటు కజిన్ కొండయ్య కూడా తోడయ్యాడు. సో ఈ దారుణానికి ఒడిగట్టారు. సో కొండయ్య ఏకంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన సంబంధించిన పరిసర ప్రాంతాల్లోనే తన సెల్ ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన రాత్రంతా అక్కడే పడుకున్నాడట. మరుసటి రోజున ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి ఆ మృతదేహాన్ని చూపించింది కూడా కొండయ్యేనట.